ఏంటి కరుణాకర్ రెడ్డి గారు, మనం ఇది సెకండ్ టైం మనం చర్చలో కూర్చోవటం. గత ఇంటర్వ్యూలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఖరాఖండిగా ఉన్నట్లు మీరు ఓపెన్ ఏదైనా మాట్లాడేస్తారు. అది మంచి కానివ్వండి, చెడ్డు కానివ్వండి. అది ఒకరి కోసం మాట్లాడతారు, ఇంకొకరి కోసము అనేది మీ దగ్గర ఉండదు. ఆ చర్చ అనంతరం మీరు తర్వాత ఈ ఓటమి తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం కానీ లేదా వైసీపీ కీలక నాయకుల్ని కలవటం కానీ జరిగిందా? జరిగింది. ఇటీవల కొన్ని ఇంటర్వ్యూల్లో నేను చెప్పాను, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓటమి కారణము, అతని శైలి, రెడ్లు ఎందుకు వ్యతిరేకించారు ఎన్నికల్లో, ఇటువంటివన్నీ కొంచెం మనము మొహమాటం లేకుండా మాట్లాడాం. ఇప్పుడు అపోజిషన్ పార్టీలు జగన్మోహన్ రెడ్డి అవినీతి మీద కానీ ఏవో రకరకాల ఆరోపణలు చేస్తాయి, వాడి నైజం అది. అవును. కానీ మనము ఒక శ్రేయోభిలాషిగా అనుకోండి, మనం అభిమానించేవానిగా కానీ ఏదైనా కానీ మనం జగన్మోహన్ రెడ్డికి ఒక సూచనలు చెప్పాం ఇవన్నీ అనేసి. దాని తదనంతరం ఇటీవల పార్టీకి చెందిన కొంతమంది ఫోన్లు చేసి నా రెడ్లకు కొంచెం అంటే వీళ్ళు మాట్లాడిన మాటల్లో నాకేందంటే ఎమ్మెల్యేలు రెడ్డి ఎమ్మెల్యేలు, అవును, ఎక్స్ ఎమ్మెల్యేలు అనుకుందాం, అవును, ఎమ్మెల్యేలు రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే ఓడిపోయిన వాళ్ళు, వాళ్ళ నియోజకవర్గాల్లో చాలా నియోజకవర్గాల్లో 80% ఉన్నటువంటి రెడ్డి సామాజిక ఉన్నటువంటి గ్రామాల్లో అంటే సుమారు 3,000 ఓట్లు ఉంటాయి ఆ గ్రామంలో, 20% కూడా వీళ్ళకి పర్లేదు. సో ఇదంతా కొంచెం ఏదో డిస్కషన్ జరిగినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ఇట్లా రెడ్డిస్ మనకు సరే వాళ్ళు ముందు ఏదో అనుకున్నారో ఎలక్షన్స్ బిఫోర్, కానీ తర్వాత నేను ఈ మధ్య కలవడం జరిగింది, పార్టీలో ఇంపార్టెంట్తో మాట్లాడాను. వాళ్ళు కూడా లేదన్న ఈసారి కొంచెం రెడ్డిస్కి ప్రిఫరెన్స్ ఇస్తారు అది ఇదంటే నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను. ఓకే, కలిసినప్పుడు మనకు జగన్మోహన్ రెడ్డిని కానీ కలవక ముందు ఒక రకంగా ఉంటుంది, కలిసిన తర్వాత చాలా ఉంటుంది. మనం బయట నెగిటివ్గా ఊహించుకుంటాం ఎక్కువ జగన్ని. ఈయన ప్రజల్ని కలవడు, ఆయన అంటే ఏదో మనకే కొంచెం కోపం వస్తుంటుంది. కలిసిన తర్వాత ఇతనిలో తప్పేం లేదు, చుట్టూన్న వాళ్ళదే ఈయనని చెడగొట్టారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. యాక్చువల్గా నేను వెళ్ళింది వాస్తవానికి మేము ఒక ఫంక్షన్ కోసం ఫ్యామిలీతో వెళ్ళాం. సో కలిసేందుకు కూడా ఫ్యామిలీతో వెళ్ళాం. అవును, సరే ఫ్యామిలీతో కూడా మాకు ఎల్లగనక మా మిసెస్ కానీ వాళ్ళ సిస్టర్ ఇలాంటి వాళ్ళంతా కొంచెం అభిమానంగా ఉంటారు కాబట్టి చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. ఓకే, ఒక్క పేరు అన్ని డిస్కషన్ జరిగిన తర్వాత మళ్ళీ నేను కూడా చెప్పాను ఇట్లన్నా అంటే రెడ్డిస్ అంటే లేదు నాకు తెలుసు, మనం ఈసారి అంతా కొంచెం రెడ్లకు నేను బాగా అంటే ఇతర సామాజిక వర్గ వాళ్ళతో పాటు రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా నేను ఉంటాను. మళ్ళీ ఒక డిస్కషన్స్లో మన వాళ్ళని కొంతమందిని కూర్చొని మనం మాట్లాడి మనము కొంచెం మెసేజ్ రెడ్డి సామాజిక వర్గాన్ని విస్మరించింది ఈసారి వాళ్ళను మనము బాగా అంటే గతంలో లాగా అంటే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు లాగా పార్టీకి వెన్నుదన్నాలు ఉండేలాగా మాట్లాడతాను అన్నట్టు చెప్పాడు. సరే అదంతా నెక్స్ట్ దాంట్లో క్లారిటీలు అన్నీ వస్తాయి. ఇది వాస్తవానికి జరిగింది. అంటే మీరు ఫ్యామిలీతో పాటు వెళ్ళారా? ఫ్యామిలీతో పాటు వెళ్ళారు. విత్ లంచ్ భోంచేసారు? లంచ్ అక్కడ తిన్నాం, జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే అంటే వార్ రూమ్ అక్కడ అదే ప్రాంగణంలో వెరీ రిసీవింగ్, చాలా బాగా. ఓన్లీ మీ ఫ్యామిలీ అండ్ జగన్ మాత్రమే ఉన్నారు? జగన్ మాత్రమే ఉన్నారు. మాట్లాడినప్పుడు కూడా మాట్లాడినారు. వాళ్ళతో మాట్లాడి ఇంట్రడ్యూస్ అయిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడాను ఈ రాజకీయాల గురించి. జస్ట్ ఒక 3-4 minutes ఇలా జరిగింది. ఎందుకంటే నేను పదవులు ఆశించుకోకుండా, ఆర్థిక సాయం ఆశించుకోకుండా అభిమానం ఉండేది మేము ఒక్కనే. అవును, చాలా రోజుల నుంచి మీరు ఎప్పటి నుంచో ఉంటున్నాము. మనం ఎక్కడే కానీ కాంట్రవర్సీలో కూడా ఇది మీకు చెప్పాను కదా, నేను ఇంత ఫ్రాంక్గా చెప్పినా నేను ఒక్కనే ఉంటా, ఫ్రాంక్గా చెప్పిన తర్వాత కలిసి నేను ఒక్కనే ఉంటా. అవును, ఇప్పుడు కనీసం మీరు ఫ్రాంక్గా చెప్పినప్పుడు ఇంటర్వ్యూలో ఒక్క రెడ్డి సామాజికుని ఏ ఒక్కరు కూడా విమర్శించలేదు. నన్ను వైసీపీలో ఉండేటువంటి చాలా మంది కూడా కరెక్ట్ మాట్లాడారు, విమర్శించలేదు. ఎందుకంటే బిఫోర్ ఉదాహరణ చేసుకుంటే వేమిరెడ్డి ప్రకారం కొన్ని వేల కోట్ల ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళని చాలా మందిని కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుండా లైట్గా తీసుకున్నా కూడా ఒక సామాన్యమైనటువంటి నన్ను జస్ట్ డిస్కషన్ చేశారు అంటే పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ మనం కొంచెం నిజాయితీగా మాట్లాడాము, నిర్భయంగా మాట్లాడాము. మనం మాట్లాడిన దాంట్లో అర్థం ఉంది, సారాంశం ఉంది అనేటువంటిది గ్రహించారు. అక్కడ నేను గ్రహించిందంటే వీళ్ళే మెయిన్ అడ్వైజర్స్, వీళ్ళంతా అతన్ని కొంచెం బాగా ఫీడ్బ్యాక్, ఎలాంటి ఫీడ్బ్యాక్లు అంటే మనం చెప్పకూడదు కానీ మీరు బయటకు వచ్చి ప్రజలను కలిస్తే మీకు 175, 185 వస్తాయి సార్,
మీరు బయటకు వచ్చి ప్రజలను కలవద్దండి, ఇంట్లో కూర్చుంటేనే మీకు 175 వస్తాయి, ఎవరిని కలవకోకుండా అటువంటి సలహాలు ఇచ్చినారు. నేను చెప్తున్నాను. అవును, వీళ్ళు చెవిరెడ్డి ఒక సర్వే, అన్ని సర్వే, ఐపాక్ ఒక సర్వే, ఈ సర్వేలన్నీ చూపించి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అసలు చాలా, అసలు మీరు చిన్నపిల్లల మనస్తత్వం, నమ్మితే ఏమేం చేసేవాడు అంటే మనం కదా బయట ఉన్నప్పుడు డిఫరెంట్, మనకు ఆయన కలిసిన తర్వాత డిఫరెంట్ వస్తుంది. మెయిన్ కారణం అంతా వీళ్ళు ఇప్పటికైనా కూడా మీరు చర్చించారా అన్న? మీకు అది చెప్పలేదు. ఎందుకంటే ఫస్ట్ టైమే నాకు ముందే కొంతమంది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నేను చెప్తున్నా, ఎందుకంటే మనం పోయినది వాళ్ళని విమర్శించద్దు, ఇదంతా సెకండ్. ఇప్పుడు ఒక మాట చెప్పమంటారా, జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు నేను మాట్లాడేది కొన్ని లక్షల మందికి తెలుసు. అవును, ఏమి విమర్శించి ఎవరిని విమర్శించి కూడా గతంలో మనం క్లియర్ గా విమర్శించాం. ఇప్పుడు నేను పోయి ఆయనకు చెప్పేంత ఉండదు, ఆయనకు మనం చెప్పిన దాని వల్ల ఏమవుతుందంటే అది మైనస్ అవుతుంది, అక్కడ మైనస్ అవుతుంది. మనము ఆయన వెల్ విషర్ గా ఏం చెప్పాలో అది చెప్పారు. మనకు అవకాశం వచ్చినప్పుడు ఇంకా చెప్పచ్చు. ఇప్పుడు మనం ఏ విధమైన కోరికలు లేవు. ఆయన ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెప్పడమే నాకు ఉండేది ఒక అదే ఒకటి. నాకేంటంటే నేను అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ ఎవరిని కలవను, అంతే కదా. అవును, అధికారం లేనప్పుడే కలుస్తాను. మనం విలువ తెలుస్తుంది, మనం మంచి సలహా ఇస్తాము, మనకు కొంచెం రాయిప కూడా ఎక్కువ ఉంటుంది. నేను చంద్రబాబు నాయుడు కూడా చాలా సార్లు కలిసాను ఇంతకుముందు, కానీ అధికారం లేనప్పుడే కలిసాను చాలా సార్లు. కలుస్తూ ఉంటాను. మన ఓసీ సమస్యల మీద, రెడ్డి సమస్యల మీద. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారిని కానీ కలవలేదు. ఇప్పుడు ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ వాతావరణం ఉంది అక్కడ. తర్వాత మనకు మనం సమస్య ఉన్నప్పుడు ఎక్కువ కలుస్తాం. ఓసీ సమస్యల మీద, రెడ్డి సమస్యల మీద ఏదైనా ఇబ్బందులు ఉండి, ఏదైనా కానీ రిజర్వేషన్స్ అంశాలు ఏమైనా ఉంటే కలుస్తాం. అంతేగాని ఊరికి మామూలుగా పోయి కలిసి ఏదో అలా ఫోటోల కోసం అదేది మనకు అంత ఇష్టం ఉండదు. అది సమస్య మీద మనం ఎక్కువ, మనకు రెడ్డి సామాజిక వర్గం మీద సమస్యలు ఉన్నాయి, ఓసీల మీద సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఏపీ వీటిల్లో కూడా నోటిఫికేషన్స్ కొన్ని రాలేదు, నోటిఫికేషన్స్ రాలే. గత ప్రభుత్వం సంబంధించి కొన్ని కోర్టు ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. అలాంటి అవన్నీ కూడా మీరు ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని కలిసి నేను చెప్తాను క్లారిటీ. ఇంతకుముందు కూడా చాలా చెప్పాం మనం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెయిన్ పాయింట్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అడ్వైజర్స్ సంబంధించిన అంశాలు ఫస్ట్ ఆహోహో బ్యాచ్లు ఉంటాయి. పొగడే బ్యాచ్ ఇదంతా, ఈ బ్యాచ్లు దూరంగా పెట్టాలి. నేను ఇందుకే చెప్పాను కదా, సమీక్షలు జరుగుతాయి. ఇప్పుడు మళ్ళీ ఏదో సమీక్షలు ఆఫ్టర్ ఫెస్టివల్ అన్నారు, ఇప్పుడు ఏదో జరుగుతాయి మధ్య. అవును, జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షలు నిర్వహించినప్పుడు ఫస్ట్ సమీక్షలు చేయాల్సింది ఎవరినంటే ఐపాక్ టీముతో, సలహాదారులతో చేయాలి, కార్యకర్తలతో కాదు. కార్యకర్తలు నీ వెంబడి ఉన్నారు. ఇప్పుడు మీరు ఎందుకు చెప్పారు నాకు అబద్ధం, 151 వస్తాయని, 161 వస్తాయని ఎందుకు నన్ను మాయ చేశారు ప్రశ్నించాలి వీళ్ళను. సలహాదారుని లక్షల జీతాలు తీసుకొని బయట ఏం జరిగేది మీకు తెలియదా? మీ ఇంటెలిజెన్స్ ఏమి కోట్లు ఖర్చు పెట్టారు, కోట్లు, ఇంతమంది అడ్వైజర్స్ ఉన్నారు, చెప్పలేదా మీరు? సమాధానం చెప్పలేరా? తప్పేముంది? తప్పితే తప్పేముంది? సరే, ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి పొగడ్తలు ఇంట్రెస్ట్ ఉంటాయి. పొగిడితేనే వాళ్ళు ఆనందించే వాళ్ళు ఉంటారు. కొంతమంది విమర్శిస్తేనే ఇంకా చెప్పు, ఏమో మైనస్ చెప్పంటారు. మీరు అది చెప్పాలి కదా, ఏదో ఒకటి చెప్పి ఆయన వినకపోతే అప్పుడు మీది తప్పు. ఆయన వినలేదు, ఆయనది తప్పు. అది మీరు ఏమి చెప్పుకోకుండా చివరి వరకు చెప్పి అన్ని మోసాలే.